డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో, తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ప్రతి వీక్ 2 వీడియోస్ అనేటివి ఈ ఛానెల్‌లో రావడం జరుగుతుంది. మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్‌ని చూస్తున్నా, లేదా మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఒక పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయాలి అన్నా, లేదా మీ బిజినెస్‌ని గ్రో చేసుకోవాలి అన్నా, ఈ ఛానెల్‌లో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది. సో, అస్సలు మిస్ అవ్వకండి. ఇది మీకు 100% యూజ్ అవుతుంది. నేను మీకు గ్యారంటీ అనేది ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంది. సో, ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అని అంటే, చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫస్ట్ ఆన్లైన్ ప్రజెన్స్ అనేది ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అని అంటే ఆన్లైన్ ప్రజెన్స్ అనేది ఉండాలి. ఆన్లైన్ ప్రజెన్స్ ఏంటి అని అంటే ఒక వెబ్సైట్ ఎందుకు అని అంటే, ఎవరైతే ఒక ప్రోడక్ట్ గురించి, ఒక సర్వీస్ గురించి గూగుల్లో సెర్చ్ అనేది చేస్తున్నారో, అలా సెర్చ్ అనేది చేసినప్పుడు మీ వెబ్సైట్ అనేది అక్కడ కనిపించాలి. సో, అందుకే ఆన్లైన్ ప్రజెన్స్ అనేది ఉండాలి. మీ బిజినెస్ కావచ్చు, మీ సర్వీస్ కావచ్చు. ఆ తర్వాత వెబ్సైట్ అనేది ఉంటే మనకు ట్రాఫిక్ అనేది వస్తుంది. సో, ఎవరైతే ఆ కీవర్డ్ గురించి, ఆ ప్రోడక్ట్ గురించి గూగుల్లో సెర్చ్ అనేది చేస్తున్నారో, ఇక్కడి నుండి వాళ్ళు మన వెబ్సైట్ పైకి వస్తారు. సో, వెబ్సైట్ పైకి వచ్చిన తర్వాత టోటల్గా మన బిజినెస్ ఏంటి, మనం ఏ ప్రోడక్ట్ ఇస్తున్నాం, ఏ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మన వెబ్సైట్లో ఉంటుంది. సో, అక్కడి నుంచి మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది. సో, ఆ ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచెల్లైనా మనం తీసుకురావచ్చు. లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నుంచి తీసుకురావచ్చు, అలానే వెబ్సైట్ నుంచి కూడా ఆ ట్రాఫిక్ అనేది తీసుకురావచ్చు. సో, ట్రాఫిక్ అనేది వస్తే ఏమవుతుంది అని అంటే మనకి కన్వర్షన్ అనేది అవుతుంది. సో, కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. వాళ్ళ మొబైల్ నెంబర్, నేమ్, ఈమెయిల్ అడ్రస్ అంతా మన దగ్గరికి వస్తుంది. సో, మనము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మన ప్రోడక్ట్ గురించా, లేదా మనం ఏమైనా సర్వీస్ అనేది ఆఫర్ చేస్తే వాటి గురించా, లేదా మన బిజినెస్ గురించా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనేది చేసి వాళ్ళని మనం కన్వర్షన్ అయ్యేలాగా, లైక్ పేమెంట్ అయ్యేలాగా చేస్తాం. క్లియర్? సో, ఇది 3 థింగ్స్ మనం డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అని అంటే. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. మీకు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ గురించి, అలానే ఏఐ గురించి, తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. సో, అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి వీక్ 2 వీడియోస్ అనేవి వస్తాయి. సాటర్డే 7 PM ఒక వీడియో, థర్స్డే 7 PM ఒక వీడియో రెడీగా ఉంటుంది. సో, స్టే ట్యూన్ ఫర్ డిజిటల్ గ్రోత్ హబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.